హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ శ్రీయాన్స్ వ్లాగ్. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ సర్వపిండి. కావాల్సిన పదార్థాలు చూసేయండి. 2 కప్పుల బియ్యం పిండి, నీళ్ళు, పల్లీలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, శనగపప్పు, జీలకర్ర. వీటన్నిటిని మనం పొడి పిండిలో వేసుకొని ఫస్ట్ మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. నేను ఏ విధంగా కలుపుతున్నానో చూసేయండి. కావాలనుకున్న వాళ్ళు కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ నేను వద్దని చెప్పి వేయట్లేను. వాము కూడా వేసుకోవచ్చండి వేయాలనుకున్న వాళ్ళు. నేను పిల్లలు తినరని చెప్పి వాము వేయట్లేను, కరివేపాకు, కొత్తిమీర కూడా వేయట్లేను. ఈ విధంగా నేను చూపించినవి అన్నీ వేసుకొని మంచిగా పిండిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి, పిండిలో మొత్తం కలిసేలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి మీరు పిండిని ముద్ద చేసి చూడండి. కొంచెం పిండి అనేది ఇట్లా వచ్చిందంటే ఇంకా వాటర్ పోయడం ఆపండి. ఎందుకంటే మనం ఆనియన్స్ వేసుకున్నాక ఆనియన్స్ నుంచి వచ్చే నీరుతోటి పిండి ఇంకా మెత్తగా అవుతుంది. సో మనకు ఆ విధంగా వచ్చిందంటే మనం ఆనియన్స్ వేసుకున్నాక కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సర్వపిండి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఉల్లిగడ్డ మొత్తం వేసుకొని మంచిగా కలుపుకోవాలి సర్వపిండిని. మనం సర్వపిండి చేసుకోవడానికి సర్వపిండి బగోని లేకుంటే చికెన్ వండుకునే బగోని అయినా చేసుకోవచ్చు. నేనైతే చికెన్ వండుకునే బగోన్లోనే చేస్తున్నాను. ఫస్ట్ ఆ బగోనిని తడి లేకుండా తుడుచుకొని గ్యాస్ మీద కొంచెం లైట్గా వేడి చేసుకొని అందులో ఆయిల్ వేసి బగోన్ చుట్టూ మంచిగా ఆయిల్ పెట్టిన తర్వాత కొంచెం పిండి తీసుకొని అందులో పెట్టి ఏ విధంగా ప్రెస్ చేస్తున్నాను, ఏ విధంగా పెడుతున్నానో సర్వపిండి చూసేయండి. ఈ విధంగా సర్వపిండి పెట్టిన తర్వాత ఇలా ప్రెస్ చేసుకోవాలి. కొంచెం ప్రెస్ చేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పోసుకుంటే మంచిగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా బగోన్ చుట్టూ మంచిగా పెట్టుకోవాలి. తర్వాత మనకి సర్వపిండి మొత్తం ఉడకడానికి అని చెప్పి మధ్యలో ఇట్లా హోల్స్ పెట్టుకోవాలి. ఇలా హోల్స్ పెట్టుకుంటే ఏంటంటే పిండి అనేది చాలా మంచిగా ఉడుకుతుంది. ఎందుకంటే మనం సర్వపిండిని మళ్ళీ ఉల్టా తీసివేయం కాబట్టి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత దాని మీద మంచి మూత పెట్టుకొని ఫస్ట్ ఒక 2 నిమిషాలు గ్యాస్ పెద్దగా పెట్టుకోవాలా. తర్వాత ఒక 5 మినిట్స్ గ్యాస్ చిన్నగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఒక 2 నిమిషాలు పెద్దగా పెట్టుకుంటే బగోన్ చుట్టూ మంట వస్తుంది కాబట్టి పిండికి మంచి వేడి తగులుతుంది. తర్వాత 5 మినిట్స్ స్లిమ్లో పెడితే ఏంటంటే పిండి ఉడకడానికి ఛాన్స్ ఉంటుంది. మనకి ఎంతో రుచికరమైన సర్వపిండి తయారైంది. చేసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.